చంపవలసిన కార్యం ఏదైనా పోనీలే అని వదిలేస్తే అది వదలదు మిమ్మల్ని. ఒక పాతకాలపు స్టోరీ మీకు చెప్తాను. భయంకరమైన గాలి దుమ్ము వస్తోందంట. ఓ మర్రి విత్తనం గాలికి అలా ఎగురుతోందంట. ఎగిరి 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 ఇసిరి కొడితే పోయి తాటి చెట్టు మొగలో పడిందంట. ఏయ్ ఒడవరాడు పో బయటికే అనిందంటే తాటి చెట్టు. అన్నా నువ్వు ఆకాశానికి సగం ఉన్నావు, నేను ఇంత గింజలే. గాలి దుమ్ముకి కొట్టుకుపోయి దిక్కు లేక నీ పంచన చేరాను. నీలాంటి పెద్దోడు కాబట్టి నాకు ఎవరన్నా ఆశ్రయం ఇస్తారా అంటే ఆడు బాగా ఫీల్ అయ్యి ఓకే ఉండు ఈ ఒక్క నైట్కి రేపు వెళ్ళిపోవాలన్నాడు. అన్న 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 గాలి దుమ్ము తగ్గిపోతే వెళ్ళిపోతానన్న బాబా భయ వేసేస్తుందన్న. 3 రోజులకి చిన్న మొలక వచ్చిందంట. హే మెల్లిగా నేను ఎంత బతికిన చిన్న మొలకే కదన్నా, వెళ్ళిపోతానులే అన్న బాబు పచ్చి బాలింత దేహం ఏమనకన్నా. సర్లే దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ పాయింట్. ఓకే కొంతకాలానికి నాలంటోడు అమాయకుడు ఆ దూరం వెళ్తుంటే ఒరే ఇక్కడ తాడి చెట్టు ఉండాలి ఎదురా కనబట్టం లేదు, మొత్తం మర్రి చెట్టు ఓళ్ళే చేసింది. చిన్న ఆశ, చిన్న బలహీనత, చిన్న శరీర కార్యం, చిన్న పాపమే నీ ఆత్మీయ జీవితంలో విస్తారమైన విశేషమైన ఆధ్యాత్మిక అనుభవాలలో ఒక్క శరీర కార్యం జొరబడితే కొంతకాలానికి అసలు ఆత్మీయతనే కనిపించనివ్వనంతగా అలుముకుంటుంది అది. అందుకని దావీదంటాడు దురభిమాన పాపములను ఏలనీయకము.